హాయ్ హలో అండి. నిన్న వీడియోలో నేనేం చేస్తున్నానో చెప్పాను కదండీ! నేను వ్యాపారం స్టార్ట్ చేసి ఈ రోజుకి 3 డేస్ అయితే అవుతుందండి. ఫస్ట్ 2 రోజులు కూడా మనం చుట్టుపక్కల వాళ్ళకి చెప్పుకుంటాం కాబట్టి తెలిసి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. 2 రోజులు పర్వాలేదండి. పిలిచిన వాళ్ళు వచ్చి తీసుకున్నారు. ఇంకా చాలా మందికైతే తెలీదండి. ఈరోజు వచ్చేసి ఎవరు ఫోన్ చేయలేదు. ఎవరు వచ్చి చెప్పలేదండి. ఇంక రావు అనుకున్నాను. ఈ రోజంతా వస్తాయా రావా అనుకుంటూ 7:30 వరకు అయితే చూశానండి. ఇంక రావులే అనుకున్నాను. ముగ్గురు వచ్చేసి ఫోన్ చేసి అయితే చెప్పారండి. ఆర్డర్ అయితే వచ్చింది. చాలా హ్యాపీ అనిపించిందండి. ఇంక రాదు అనుకున్నాను. టైం వచ్చేసి 7:45 అలా అవుతుందండి. ఇంక వెంటనే కర్రీ అయితే వండేస్తున్నాను. ఎవరైనా వస్తారని ముందుగానే చపాతీ పిండి అయితే కలుపుకొని పక్కనైతే పెట్టుకున్నానండి. ఇలా ఎవరైనా చెప్పగానే ఏదో తెలియని భయంగా ఉంటుందండి. వెంటనే ఇంక మా అత్తయ్యకైతే ఫోన్ చేసి అయితే చెప్పేసానండి. నిజంగా మా అత్తయ్యకి థ్యాంక్స్ చెప్పాలండి. స్టార్టింగ్‌లో ఎవరికైనా సరే ఎలాగైనా భయం అనేది ఉంటుంది కదండీ! ఎవరొకరు పక్కన సపోర్ట్ కింద ఉంటే మనకి ఏం అనిపించదు. చేసే పనిలోనైనా సరే మనకు హుషారనేది వస్తుంది. నేనొచ్చేసి మొత్తం వీడియో అయితే తీయలేకపోయానండి. ఎందుకంటే నేనే వీడియో తీసుకొని నేనే చేయడానికి అవ్వదు కదండీ! ఎందుకంటే ఓ పక్క నుంచి మా అత్తయ్య, నేను చేస్తున్నాము. వీడియో తీసేవాళ్ళు ఎవరూ లేరు. ఇప్పటి వరకు నేనే వీడియోస్ తీసుకొని వీడియోస్ ఎడిటింగ్ చేసుకునేదాన్ని. కొంచెం ఖాళీ దొరికితే నేనే వీడియో తీసుకుంటూ చిన్న చిన్న క్లిప్‌లు అయితే తీశానండి. టైం దొరికినప్పుడల్లా ఇలా వీడియో తీసి అయితే పెడతా ఉంటానండి. చాలా గిన్నెలైతే అయిపోయాయండి. ఆ గిన్నెలన్నీ తోమేసి అయితే పక్కన పెట్టేశాను. అసలు రావు అనుకున్నానండి. కానీ ఆ దేవుడి దయ వల్ల అయితే వచ్చాయండి. పనంతా అయ్యేసరికి 10 అయితే అయ్యిందండి. మా అత్తయ్య వచ్చేసి ఇంటికైతే వెళ్ళారండి. వచ్చే వరకు మా చార్లీ నేను అలా కాసేపు అయితే ఆడుకుంటున్నామండి. ఇంతేనండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. బాయ్.